ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో ఆయిల్ లేకుండా మనము చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. ఎస్, మీరు విన్నది కరెక్టే. అసలు ఆయిలే లేకుండా ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ మనము పెరుగు తీసుకొని అందులో కారం, పసుపు, అలాగే మీరు తగినంత గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత ఈ కలర్ వస్తుంది. లెగ్ పీసెస్ని మీరు ఆ మిశ్రమంకి పట్టించాలి. మొత్తం బాగా అన్నీ కలిసేలా చూడాలి. అలాగే చికెన్ పీసెస్ కూడా మొత్తం బాగా అప్లై చేయాలన్నమాట. అవన్నీ ఆల్మోస్ట్ మనకి నీట్గా మధ్యలో కొంచెం క్రాక్స్ ఉండేవి లెగ్ పీసెస్ తీసుకోవాలి. కొంచెం లోతుగా ఉండే క్రాక్స్ లాగా ఉండాలి. తర్వాత బటర్ పేపర్ తీసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. దానికి ఆయిల్ అప్లై చేసి లైట్గా ఒక టీ స్పూన్ ఈ లెగ్ పీసెస్ని అండ్ చికెన్ పీసెస్ని దాంట్లో పెట్టాలన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్ ఎలాగంటే మనకి ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. దీంట్లో మనం ఎలా ప్లేస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది టెంపరేచర్ ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఏ వంటకానికి అనేది తెలుసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వంట అనేది. అండ్ ఇవన్నీ ఈ విధంగా పీసెస్ అన్నీ ఇలా గ్యాప్ లేకుండా మనం ఫిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి దీంట్లో చికెన్ ఫ్రై చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. 180 degrees సెంటిగ్రేడ్ అండ్ 20 minutes టైం పీరియడ్ తీసుకున్నాము. అండ్ పై పక్క ఫ్రై అయిపోయాయి కదా, మనం వీటిని తిరిగేస్తున్నాం అనమాట. తిరిగేసిన తర్వాత చూడండి, అన్నీ ఒక్కొక్కటి అంటే హాట్గా ఉన్నాయి కాబట్టి స్పూన్స్తో తిరిగేస్తున్నాము. చూస్తే అండ్ రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 20 degrees టెంపరేచర్లో 180 degrees టెంపరేచర్ 20 minutes టైం పీరియడ్లో మనం మళ్ళీ ఫ్రై చేస్తాము. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత అది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. చూడండి, ఫైనల్గా ఇలా వస్తుంది. లైక్, షేర్ అండ్